వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైలుకి అనేక మందిని తరలించారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేశారో, మంత్రులుగా, శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వహించారో వాళ్ళందరి మీద ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నేను, నాతో పాటు సహచర మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు మేము కూడా జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వరుసగా చూస్తున్నాం నెల్లూరు జిల్లాకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మందిని నెల్లూరు జిల్లాకు తీసుకురావడం, వాళ్ళని ఇక్కడ పెట్టడం, రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేయడం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా సహచరుడు దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు మాతో పాటు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, మృదు స్వభావి, వివాద రహితుడు, ఎవరితో కూడా పరుషంగా మాట్లాడేటువంటి మనస్తత్వం లేనటువంటి ఈరోజు ముస్తాఫా గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి అనేక రకాలైనటువంటి సెక్షన్లో బనాయించి ఈరోజు ఆయన్ని, ఆయన కుమారుడిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అందుకని ఆయన్ని పరామర్శించాలనేటువంటి ఆలోచనతో మా సోదరులు, గతంలో మాతో కలిసి మంత్రిగా పనిచేసాడు, ఈ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు, అందులో గుంటూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. దాంతోపాటు తాడికొండ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డైమండ్ బాబు గారు, ఆయన కుమార్తె ఈరోజు గుంటూరు టౌన్కి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉంది. 2024 ఎన్నికల్లో కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నా సోదరి ఫాతిమా గారు, పూజితమ్మ, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన అభిమానులు అందరం కూడా వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. 6 మందిని అనుమతించారు. 3 ముస్తాఫా గారితో మాట్లాడడానికి, 3 ముస్తాఫా గారి అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ముస్తాఫా గారు ధైర్యంగా ఉన్నాడు, ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఆయన పాపం అనవసరంగా చేయనటువంటి తప్పుకి రకరకాలైనటువంటి సెక్షన్లు నా మీద బనాయించి అక్రమంగా నన్ను జైల్లో నిర్బంధించడం న్యాయమా అనేటువంటిది ఒక్కటే ఆయన ఆందోళన చెందుతున్నాడు తప్ప మిగతా విషయాలు ఆయన ఎక్కడా కూడా దాని గురించి బాధపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుందో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా ఉన్నారో వాళ్ళ మీద వెతికి మరి కేసులు వచ్చినప్పుడు కేసులు బనాయించేటప్పుడు చూసాం. ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే బలమైనటువంటి సెక్షన్లు నమోదు చేసేటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు అసలు కేసులు సృష్టిస్తున్నారు. లేని కేసుల్ని ఉన్న కేసుగా సృష్టించి దాని మీద రకరకాలైనటువంటి ఈరోజు SC/ST దగ్గర నుంచి, కిడ్నాప్ కేసు దగ్గర నుంచి, హత్యాయత్నం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కేసులు బనాయించి ఈరోజు ముస్తాఫా గారిని జైల్లో పెట్టడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఆయనతో ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ, ఆయన సహచరులు కానీ అందరూ కూడా ఈరోజు తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు కొడుకు ఆలోచన చేయాల్సింది, ఈరోజు మీరు కొంతమందిని మాకు సంబంధించినటువంటి వ్యక్తులను జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. రేపు ఎప్పుడు కూడా కర్మ ఎవరిని విడిచిపెట్టదు, రోజులు ఒకటేగా ఉండవు, ప్రతి ఒక్కరికి వెలుగు చీకట్లు ఉంటాయి. ఈరోజు మేము అధికారంలో లేకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. మీరు చేసినటువంటి నేరాలకి, ఘోరాలకి ఇప్పటికే 26 నెలల్లో మీ అబ్బా కొడుకులు, ఇద్దరు తండ్రి కొడుకులు జీవితకాలం జైలు శిక్ష అనుభవించినా సరే ఇంకా మీరు చేసినటువంటి నేరాలు మిగిలిపోతాయి తప్ప మీ శిక్షాకాలం మాత్రం పూర్తి కాదు. అన్ని నేరాలు ఘోరాలు చేసినటువంటి మీరు ఈరోజు ఏది సంబంధం లేనటువంటి, ఈరోజు చూస్తే నవ్వు వచ్చేటువంటి కేసు, ఎవడైతే ఒక వ్యక్తి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని పొగాకు ఇస్తానని ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి వెళ్ళి నా మీద కిడ్నాప్ చేశారని రకరకాల కేసులు పెడితే, ఒక తప్పుడు కేసును సృష్టించి దాని మీద పచ్చ మీడియాలో లేనిపోయినటువంటి వార్తలని రాయించి ఈరోజు ఆయన తీసుకొచ్చి జైలు పాలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఆయన రౌడీ కాదు, ఆయన మీద కేసులు లేవు, ఆయన ఎప్పుడు కూడా పాపం ఒక పరిధి దాటి ప్రవర్తించేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఆయన గురించి నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వ్యక్తిని కక్ష కట్టి ఈరోజు తీసుకురావడం మమ్మల్ని అందరిని కూడా బాధించింది. అందుకే వెళ్ళి పరామర్శించడానికి ఈరోజు ప్రత్యేకంగా రాంబాబు గారు, ఆయన బిడ్డ ఫాతిమమ్మ అందరూ వచ్చారు. కాబట్టి అందరం వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి పరామర్శించాం. ధైర్యంగా ఉన్నారు ఇద్దరు కూడా, ఫాతిమమ్మ సోదరుడు కానీ, ముస్తాఫా గారు కానీ. కాబట్టి తప్పనిసరిగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం ఈరోజు ఎవరైతే అక్రమ కేసులు బనాయించారో ఆ కేసుల విషయంలో న్యాయం వైపు నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా త్వరలోనే ముస్తాఫా గారికి బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ రాకుండా ఉండడానికి
ఎన్ని రకాలైనటువంటి కుట్రలు పన్నాలో, ఎన్ని రకాలైన కుతంత్రాలు పన్నాలనే దానికి ఇప్పటికే ఇటు పోలీసులు, అటు ప్రభుత్వంలో పనిచేసేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ కలిసి పదును పెట్టడం జరుగుతుంది ఆలోచనలకి. ఏది ఎన్ని చేసినా సరే ఈ కేసులో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, ఇది పూర్తిగా తప్పుడు కేసు, అక్రమంగా బనాయించినటువంటి కేసు అని చెప్పి అందుకనే మేము ఈరోజు ఆయన్ని కలిపి మా సంఘీభావం తెలియజేసి ధైర్యంగా ఉండమని చెప్పడానికి వచ్చాం. ఈరోజు ఆయన ధైర్యంగా ఉన్నాడు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచాడు. ఈరోజు అందరితో మాట్లాడాడు, రాంబాబు గారితో మాట్లాడాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, అందరిని కూడా కలిసి వెళ్ళి పరామర్శించండి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆయనకి చేరవేయడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్కడికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే వెంటనే నేను ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా వచ్చినటువంటి గుండె ధైర్యంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ని కేసులు బనాయించినా లెక్క పెట్టకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం మనల్ని జైల్లో పెడుతుంది, అంతకన్నా ఏం చేస్తుందిలే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు, వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి కూడా ఉండబోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజ్యంలో నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఒక అక్రమ కేసు బనాయించి ఒక మృదు స్వభావి వివాదరహితుడైనటువంటి ముస్తాఫా గారిని వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలబడడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు నాన్నగారు ముస్తఫా గారిని ఈ రోజు కలవటం జరిగింది. ఆయన ధైర్యంగానే ఉన్నారు. అలాగే మరి ఈ కేసు విషయంలో చూసుకుంటే ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇవ్వాల్సింది పోయి మరి మీడియేటర్ అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సింది పోయి డబ్బులు ఇచ్చి తిరిగి మేము కేసు పెట్టించుకొని ఈ రోజు జైలు పాలు అవ్వాల్సి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆయన తీసుకొని వచ్చిన ఈ లా అండ్ ఆర్డర్లు ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని మిస్యూజ్ చేసి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల మీద కానీ, వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఏ విధంగా కేసులు పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అరాచకాలతో ఈ పాలన జరుగుతుంది. ఈ అరాచక పాలనలోనే మరి వాళ్ళు ఆనందం పొందడానికి ఎవరు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా అని చెప్పి చూసుకుంటూ ఉన్నారు. మేమే స్టేషన్లో అప్పచెప్పి అరే బాబు ఈయన డబ్బులు ఇవ్వాలి 36 లక్షలు అలాగే పొగాకు ఇవ్వలేదురా అని చెప్పి స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే తిరిగి నాన్నగారి పేరు కనిపించింది. చాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా గారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అని కనిపిస్తే చాలు మరి తిరిగి స్టేషన్లో అక్కడ నూజివీడ్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఈ రోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఏ విధంగా ఈ రోజు ఆనంద పొందుతున్నారో మనం అందరం చూస్తున్నాము. నాన్నగారు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఆయన ఆచితూచి అడిగేసే వ్యక్తి మీద ఈ రోజు మీరు అక్రమంగా కేసు పెట్టారు. ఖచ్చితంగా తప్పనిసరిగా మా నాన్నగారు ఒకటే అంటారు, దేవుడు చూసుకుంటాడని చెప్పి. దేవుడు ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని చూసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా ఎవరెవరు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా ధైర్యమే ఆయన ఏ విషయంలో అయినా కూడా మాకు ధైర్యం ఇస్తారు. ఖచ్చితంగా ఆ ధైర్యంతోనే ముందుకు నడుస్తాం. ఇలాంటివి ఎన్నో వస్తాయి, తెగించి ముందుకు నడుస్తాం. ఎందుకంటే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ నాయకులు కానీ ఎవ్వరు కూడా తప్పు చేయము, తప్పు చేసే నాయకుడు మాతో తప్పు చేయించడు. అదే విధంగా మేము నడుస్తాం. అలాగే ఈ రోజు ఏదో జైలుకి వెళ్ళారు, ఏదో బాధపడి తగ్గుతామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎక్కడా కూడా తగ్గే పరిస్థితులు లేదు. మీరు చేసే అరాచకాలని ప్రజల్ని చూపిస్తానే ఉంటాం. అలాగే న్యాయ పోరాటం కూడా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే న్యాయం అనేది ఉంది ఈ రాష్ట్రంలో. న్యాయమూర్తి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కోర్టులో అయితే న్యాయం జరిగిద్దని చెప్పి ఆకాంక్షించిన ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా 2029లో మీకు బుద్ధి చెప్పే సమయం కూడా ఆసనమైందని చెప్పి తెలియజేస్తున్నాను. మేమందరం కలిసి నెల్లూరు సెంట్రల్ జైలుకు రావడానికి గల కారణాన్ని మిత్రులందరూ కూడా వివరించారు. ఒక వ్యాపార లావాదేవీలో జరిగినటువంటి ఒక సంఘటన, దాని మీద ముస్తఫా గారు ఆయన కుటుంబ సభ్యుల మీద ఇంకా కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్స్తో బెయిల్ రావడానికి వీల్లేనటువంటి సెక్షన్లు వేసి కిడ్నాప్, 307, అదేవిధంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఇలాంటి కేసులన్నీ వేసి సెక్షన్లన్నీ వేసి వారిని గుజరాత్లో ఉంటే
యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి గుజరాత్లో ఉంటే పోలీసులు వెళ్ళి గుజరాత్లో ఐఎస్ఐ తీవ్రవాది లాగాను లేకపోతే సంఘ విద్రోహ శక్తి లాగాను పట్టుకొని తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమైన కేసు. ముఖ్యంగా ముస్తఫా అనే వ్యక్తి 2 టర్మ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా చేశారు. ఆయన బేసికల్గా పొగాకు వ్యాపారి. ఇవాళ కూడా పొగాకు వ్యాపారంలోనే చాలా సంవత్సరాల నుంచి, ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పొగాకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. తాడికొండకు ప్రథమంగా ఒక సర్పంచ్గా ఎన్నిక కాబట్టి తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఓటమి ఎరుగకోకుండా 2 సార్లు కూడా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన మీద కక్ష సాధించారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎందుకు కక్ష సాధించారు అని మాకు అర్థమవుతుందంటే, నూరి ఫాతిమా వారి అమ్మాయి, ఆమె మొన్న పోటీ చేసింది, ఆయన స్థానంలో ఓటమి పాలయ్యాం. గుంటూరు పట్టణానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలుగా ఉంది. ఓటమి మీద జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో భాగస్వామిగా ఉంటుంది. మరి దాని మీద కక్షబట్టి చేసినట్టుగా మాకు అర్థమవుతుంది. పొలిటికల్ వెంట రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి ఒకరి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ కేసు రిజిస్టర్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచమైనటువంటి విషయమో ఒకసారి ప్రజలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ముస్తఫా చాలా సౌమ్యుడు, ఎవరితోనూ ఘర్షణకు పోయే మనిషి కాదు, ఇప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళనటువంటి వ్యక్తి, కటువుగా కూడా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. రిమాండ్ ఇచ్చారు, వచ్చాడు. రిమాండ్ అంటే నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆయన జైల్లో ఉన్నాడంటే అది శిక్ష కాదు. ఎందుకంటే బయట ఉంటే ప్రాసిక్యూషన్ ఏం చెప్తుందంటే, బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తారు కాబట్టి వీరిని కొంతకాలం పోలీస్ కస్టడీ, జైలు కస్టడీలో ఉంచాలి అంటారు. ఇది శిక్ష కాదు. ఇక్కడికి వచ్చాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. మేము ఇందాక ఆయన ధైర్యంగా ఉన్నాడు కానీ ఒక మాట చెప్తే మాకు బాధేసింది. స్పెషల్ బ్యారెక్ కాదంట, ఒక 30-40 మంది ఉన్నటువంటి 60 మంది ఉన్న బ్యారెక్లో ఈయన వేశారు, ఎక్స్ ఎమ్మెల్యేని. ఎందుకు ఇలా వేశారు నాకు అర్థం కాల. 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ప్లస్ పెన్షన్ తీసుకుంటున్నాడు. నేను జైల్లో ఉన్నా, ఆయన జైల్లో ఉన్నాడు. మాకు స్పెషల్ బ్యారెక్లు ఇచ్చారు. ఎందుకు ఇస్తారంటే, మాకు రాజకీయాల్లో తిరిగేవాళ్ళం, మా మీద ఎవడన్నా కక్ష పట్టుకుంటాడేమో వాళ్ళలో ఉన్న క్రిమినల్స్లో, వాడు ఎవడన్నా మా మీద అటాక్ చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో మాకు స్పెషల్గా బ్యారెక్ ఇస్తారు, మాకు రక్షణ కోసం. ముస్తఫాకు మాత్రం 60 మందిలో వేశారంట. అంటే పైనుంచి ఏమైనా సమాచారం వచ్చింది సూపరింటెండెంట్ గారికి? నాకు అర్థం కాలేదు. అన్యాయం కాదు అది? పునరాలోచించుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలా చేయటం తప్పు. ఆయన నేరస్తుడు కాదు, నేరం మోపబడినటువంటి వ్యక్తి. విచారణలో ఉన్న కేసులో కొన్నాళ్ళు ఇక్కడ జైల్లో ఉండటానికి వచ్చాడు. మర్యాదగా చూసుకోవాలి, ధర్మంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా తీసుకెళ్ళి ఒక 70 మంది 80 మంది ఉన్న కంపార్ట్మెంట్లోనో బ్యారక్లోనో పడేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం. అంటే ఇక్కడ స్పెషల్ ఏమో ఈ సూపరింటెండెంట్ గారు, నాకు అర్థం కాలేదు. ఇది అన్యాయమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ పోరాటం చేస్తాం. ఇవాళ ఆల్రెడీ బెయిల్ మూవ్ చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటంలో బెయిల్ వస్తుంది. ఆయన 3 నెలలు ఉన్నాడు, బెయిల్ వచ్చింది. నేను 18 నెలలు ఉన్నాను, బెయిల్ వచ్చింది. ఆయన 15 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, ఆయనకి బెయిల్ వస్తుందిగా. శాశ్వతంగా జైల్లోనే ఉండరు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. జైలు అధికారులకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా, జైలు మాన్యువల్ ప్రకారం మీరు మూవ్ కావాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా పైనుంచి ఎవరో చెప్తే చేయడం అనేది అధర్మమైనటువంటి విషయం. ముస్తఫా గారి విషయంలో ఆయన మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి, వారి కుటుంబం మాకు లాయల్గా ఉంది. ఆ కుటుంబం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము లీగల్ ఫైట్ చేస్తున్నాం. లీగల్ ఫైట్లో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఎవరు శాశ్వతంగా ఎవరు జైల్లో లేరే. ఈ జైల్లోనే పిల్లలు రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు ఉన్నాడు, వచ్చేసాడుగా. గోవర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఉన్నాడు, ఎక్స్ మినిస్టర్. నేను రాజమండ్రి జైల్లో 18 రోజులు ఉన్నాను, వచ్చేసాగా. చాలా మందిని జైల్లో పెట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేసేటటువంటి చంద్రబాబు, లోకేష్ కుట్రలు భగ్నమవుతాయని ధైర్యంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముస్తఫా గారికి తప్పనిసరిగా ఆయనకి బెయిల్ వస్తుంది. కేసులో కూడా నిర్దోషిగా వస్తాడు. నేను చెప్తున్నాను, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆయన అలాంటి నేరాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. ఆయన స్వభావం అందరికీ తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు. అందరికీ వెరీ సింపుల్ మ్యాన్, అందరితో మర్యాదగా ఉండేటువంటి మనిషి, కరువుగా మాట్లాడే మనిషి కూడా కాదు. అయినా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పార్టీలో ఉంది,
వాళ్ళ అమ్మాయి వాళ్ళ టౌన్ ప్రెసిడెంట్ గా ఉంది కాబట్టి హెరాస్ చేస్తే పారిపోతారు అనుకునేటటువంటి స్వభావంతో చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా చెప్పాలి. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి మీద కేసులు బనాయించడం, వాళ్ళని అక్రమంగా జైలు పాలు చేయడం అనేటువంటిది ఒక సాధారణ విషయం అయిపోయింది. అంటే కనీసం వెనక్కి తగ్గుదాము, జనాలు మనం అసహించుకుంటున్నారు, మనం చెప్పే అబద్ధాలు కూడా వాళ్ళు నమ్మట్లేదనేది అర్థమైనా కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి పెద్దలు కానీ వెనకడుగేసేటువంటి ఆలోచన కూడా కనిపించట్లేదు. దాని భాగంగానే ఈరోజు ముస్తఫా అంకుల్ని అరెస్ట్ చేయడం, ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఏమీ లేకుండా ఒక కేసు క్రియేట్ చేసి మరీ అరెస్ట్ చేశారని అంటే ఎంత ఆలోచన లేకుండా ఉంది, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఏమనుకుంటున్నారు, న్యాయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో జరగదనేటువంటి ధీమా ఏమన్నా ఉందా, లేకపోతే మీరు చేసేటువంటి ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీ దగ్గర మనుషులు ఉన్నారని ఆలోచించుకుంటున్నారు, లేకపోతే మీడియా పవర్, పచ్చ మీడియాతో మేము ఏమన్నా చేయగలము, తప్పుని ఒప్పు చేస్తాం, అబద్ధాన్ని నిజం చేస్తామని ఆలోచిస్తున్నారా? ఇవేవి జరగవు. కింద న్యాయం అన్యాయాలకి కోర్టులు ఉన్నాయి, పైన పాపపుణ్యాలు చూడడానికి భగవంతుడు ఉన్నారు. ఒక కుటుంబంలో తండ్రిని కొడుకుని ఇద్దరిని తీసుకెళ్లి లేని కేసులో ఆయన వాళ్ళని జైల్లో పెట్టాడనంటే ఆ కుటుంబం ఎంత క్షోభ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచిస్తున్నారా మీరు ఎవరైనా? ఈ రోజు ఫాతిమమ్మ ఇంత జరిగినా గానీ ధైర్యంగా వైఎస్ఆర్సీపీ వైపు నిల్చొనుందంటే జగన్ అన్న మా అందరికీ అంత అండ ఇచ్చారు, అంత ధైర్యాన్ని ఇచ్చారు, మా వెనకాల ఎప్పుడూ ఉన్నారు కాబట్టే కదా వైఎస్ఆర్ కుటుంబం ఒకే ఒక ప్రిన్సిపల్ తో స్టాండ్ అవుతుందండి. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. మేము అందరం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము, వాళ్ళకి తోడుగా ఉంటాము. అందరూ జగన్ అన్నని రేపు 2029లో ఆయన కోసం కష్టపడతారు. అందుకని మీరు ఈ ఉడత బెదిరింపులు కానీ లేకపోతే ఈ చీప్ చేష్టాలు కానీ మానేసి ఇంకనైనా మీరు ఏదైతే మోసపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్, దీన్ని వదిలేసి.